Hi, hello everyone, welcome to my channel. I'm HRK. So in today's video we are going to revise the vocabulary from the month March to May. Okay na? So ee video lo mana vocabulary ni aithe revise cheddamo from the month March to May. That means March, April, May. So మనం ఏవైతే vocabulary నేర్చుకున్నామో ఈ 3 months నుంచి ఆ vocabulary మొత్తం ఒక్కసారి రివైజ్ చేద్దాం. ఓకేనా? సో నేను ఆల్రెడీ పీడిఎఫ్స్ అయితే టెలిగ్రామ్లో ఇచ్చాను. సో ఎవ్రీ పీడిఎఫ్లో మీకు ఫస్ట్ పేజ్లో మనం ఏవైతే వొకాబులరీ నేర్చుకున్నామో ఆ వర్డ్స్ అని లిస్ట్ అవుట్ చేసా వితౌట్ మీనింగ్స్. అవునా? ఎస్. ఎందుకు అలా ఇచ్చాను అంటే మీరు ఎప్పుడైతే ఈ ఫస్ట్ పేజ్ చూడగానే మీకు ఫస్ట్ వర్డ్ నుంచి లాస్ట్ వర్డ్ వరకు మీరు ఎన్ని చెప్పగలుగుతున్నారు అని మీరు చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, రివైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మీరు ఆల్రెడీ వర్డ్స్ నేర్చేసుకున్నారు, జస్ట్ మీరు అవి రివైజ్ చేస్తే చాలు. సో ఇక్కడ మార్చ్ మంత్ మనం వొకాబులరీ ఎంత నేర్చుకున్నాము? 90 వర్డ్స్ నేర్చుకున్నాం. అవునా? సో ఫస్ట్ వర్డ్ ఏంటి? ఫర్నిష్. ఫర్నిష్ అంటే ఏం గుర్తుకు రావాలి మీకు? ప్రొవైడ్ అని గుర్తుకు రావాలి. స్టిప్యులేట్ అంటే ఏం గుర్తుకు రావాలి? డిమాండ్ అని గుర్తుకు రావాలి. సో ఇలా మీరు చెక్ చేసుకోవడానికి, రివైజ్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుందని ఎవ్రీ ఫస్ట్ పేజ్లో నేను వొకాబులరీ అయితే లిస్ట్ అవుట్ చేశాను. సో దట్ మీన్స్ మీకు రివైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఎవ్రీ వీక్ మనం ఆల్రెడీ నేర్చుకున్న వొకాబులరీ రిపీట్ చేయాల్సిందే, రివైజ్ చేయాల్సిందే. అప్పుడే మనకి వొకాబులరీ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. ఓకేనా? సో రివిజన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ అనమాట. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ మార్చ్ టు మే మంత్ వరకు మనకి ఎన్ని వొకాబులరీ వర్డ్స్ వచ్చినాయి? అరౌండ్ 300+ వొకాబులరీ వర్డ్స్ వచ్చినాయి. అవునా? సో ఇలా మనకి సర్టైన్ మంత్స్ అవ్వగానే ఇన్ని వర్డ్స్ అయితే వచ్చినాయి. అలానే పర్ఫెక్ట్గా వచ్చినాయి. అవునా? మీరు చెక్ చేసుకుంటూ ఉంటే మీకు ఎంత వొకాబులరీ బిల్డ్ అయిందో మీరు ఆల్రెడీ చెక్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఎవరైతే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వీక్లీ వొకాబులరీ సిరీస్ అనేవి, సో వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది మనకి ఎంత వొకాబులరీ బిల్డ్ అయింది అని. సో నేను ఎవ్రీ వీక్ నేను 30 వర్డ్సే ఇస్తూ వచ్చా. సో ఆ 30 వర్డ్స్ మీరు రోజుకి 5 వర్డ్స్ చదవండి. 1 వీక్ అయ్యేసరికి ఆ 30 వర్డ్స్ పర్ఫెక్ట్గా రావాలి అని చెప్పా. సో అలా ఎంతమంది పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉన్నారో వాళ్ళందరికీ మనకి ఇప్పుడు దాకా అరౌండ్ 300+ వొకాబులరీ అయితే అయిపోయాయి. సో ఆ 300+ వొకాబులరీ వాళ్ళకి వచ్చి ఉన్నట్టే కదా, పర్ఫెక్ట్గా వచ్చి ఉన్నట్టే. సో ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే మనం ఏమైతే నేర్చుకున్నామో వొకాబులరీ, ఆ వొకాబులరీ మొత్తం ఒక్కసారి రివైజ్ చేద్దాం. బికాజ్ మీరు ఎప్పుడైనా సరే రివైజ్ చేసేటప్పుడు ఈ వీడియోని ఒకసారి చూస్తే మీకు ఏమేమి నేర్చుకున్నారు మీకు గుర్తుకొస్తుంది అని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఓకేనా? అలానే ఎవ్రీ వీక్ మీరు ఒకసారి చూడకుండా చదవడానికి ట్రై చేయండి. సో అలా 3-4 టైమ్స్ మీరు చేశారంటే ఆటోమేటిక్గా వర్డ్ చదవగానే మీకు మీనింగ్ గుర్తొచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇదైతే మనకి ఇక్కడ మార్చ్ మంత్ వొకాబులరీ మనం 3 వీక్స్ నేర్చుకున్నాము. ఎవ్రీ వీక్ 30 వర్డ్స్ నేర్చుకున్నాము. సో టోటల్గా 90 వర్డ్స్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం మార్చ్ మంత్లో. సో ఈ 90 వర్డ్స్కి మీకు 90 మార్క్స్ అనుకుంటే ఎన్ని మార్క్స్ వచ్చాయో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు రావట్లేదు అంటే మీరు సరిగ్గా రివైజ్ చేయలేదు అని. సో వీక్లీ నేను 30 వర్డ్స్ ఇచ్చాను, అంటే డైలీ 5 వర్డ్స్ నేర్చుకోమని చెప్పాను. సో ఆ 5 వర్డ్స్ కూడా మీరు నేర్చుకోలేదంటే మీకు వొకాబులరీ స్ట్రాంగ్గా లేనట్టు. సో ఆల్రెడీ మనం 300+ కంప్లీట్ చేసుకున్నాం. మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి? డైలీ ఓన్లీ 5 వర్డ్సే నేర్చుకోమని చెప్పాను. సో కాబట్టి మీకు ఇంకా ఈజీ అవ్వాలి, ఇంకా స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యి ఉండాలి యాక్చువల్గా అయితే. సో ఎవరైతే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే ఈ సిస్టమ్ అలవాటు అయ్యి ఉంటుంది, నేను చెప్పే సిస్టమ్. ఓకేనా? సో కాబట్టి ఈ 300+ వొకాబులరీ వాళ్ళకి బాగా వచ్చి ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే మనం జస్ట్ ఆ వర్డ్స్ అనేవి నేను జస్ట్ చదువుకుంటూ వెళ్తాను. ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండదు. జస్ట్ ఆ వర్డ్స్ని నేను చదువుతూ వెళ్తాను. సో ఎక్కడైనా మనకి సేమ్ మీనింగ్ వర్డ్స్ వస్తే ఆ మీనింగ్స్ అన్ని మనం ఒకసారి సార్ట్అవుట్ చేద్దాం. సో వీక్ 1 వొకాబులరీ చూడండి. సో ఫస్ట్ వన్ ఫర్నిష్, ప్రొవైడ్, స్టిప్యులేట్, డిమాండ్, రీకన్సైల్, రిజాల్వ్, కంటెంప్ట్, డిస్రిగార్డ్ అన్నా డిస్లైక్ అన్నా ఒకటే అనమాట. డిఫై, డిస్రిగార్డ్, లూర్, అట్రాక్ట్, వాగ్యూ, అన్క్లియర్, డాడ్జ్, అవాయిడ్, స్వే, ఇన్ఫ్లుయెన్స్, రీపాట్రియేట్, రిటర్న్, గ్రేవ్, సీరియస్, రామిఫికేషన్స్, కాన్సిక్వెన్సెస్, ఎన్విసేజ్, ప్రెడిక్ట్, డిస్క్వేటింగ్, డిస్టర్బింగ్, కన్సీవ్, ఇమాజిన్, అలార్మ్డ్, ఫ్రైటెన్, రిజైన్, సిస్టమ్ ఆర్ పీరియడ్ కూడా అనొచ్చు. నెక్స్ట్ పోర్టెండ్, ప్రెడిక్ట్, ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కదా, ఎన్విసేజ్, ప్రెడిక్ట్, పోర్టెండ్, ప్రెడిక్ట్. నెక్స్ట్ వాలటైల్, అన్స్టేబుల్, కానన్డ్రమ్, డైలమా, సబ్జ్యూడ్, రెడ్యూస్డ్, మనకి రెడ్యూస్డ్ కానివ్వండి, డిక్రీజ్ కానివ్వండి, సో ఇట్లాంటివి మనకి చాలానే వచ్చినాయి కదా. సో నెక్స్ట్ మనం అవి కూడా చూద్దాం. సబ్జ్యూడ్, రెడ్యూస్డ్, మీర్లీ, సింప్లీ, డెలిబరేషన్, కన్సిడరేషన్, కస్సర్లీ, క్విక్లీ, డీలేబర్, ఆర్గ్యూ ఆర్ డిస్కస్, ఫ్యాటిగ్యూ, టైమ్నెస్, ఇన్ఫ్లిక్ట్, ఇంపోజ్, మూటెడ్, సజెస్టెడ్, డిసెంటర్, ఆబ్జెక్టర్, సెగాషియస్, వైజ్. ఓకేనా? సెగాషియస్, వైజ్. సో ఇది మనకి వీక్ 1 వొకాబులరీ. నెక్స్ట్ వన్ వీక్ 2 వొకాబులరీ. లూమింగ్, ఫోర్త్ కమింగ్, పెరేనియల్, ఎవర్ లాస్టింగ్, విండికేట్, వ్యాలిడేట్, కాంటెన్షియస్, కాంట్రవర్షియల్, ఇంట్రోస్పెక్షన్, సెల్ఫ్ అనాలిసిస్, సోబరింగ్, సీరియస్, క్రిటిక్, ఇవాల్యుయేట్, ఫీబుల్, వీక్, ఇన్హరెంట్, న్యాచురల్, రివలేషన్స్, డిస్క్లోజర్స్, స్టాగర్డ్, అరేంజ్, ఈక్వివొకేషన్, వాగ్యూనెస్. సో వాగ్యూనెస్ అంటే ఏం చదువుకున్నాము? అన్క్లియర్ అంటే క్లియర్గా లేకపోవడాన్ని మనం
వ్యాగ్యూనెస్ అనుకున్నాం. సో వ్యాగ్యూనెస్, ఈక్వివొకేషన్ అన్న కూడా మనకి ఏమొస్తుంది, క్లియర్గా లేకపోవడం, అన్సర్టైన్ అని, సో కరెక్ట్గా లేకపోవడం. నెక్స్ట్ బ్రీచ్, వైలేషన్, నర్చర్, ఎన్కరేజ్. సో మనకి ఎన్కరేజ్ మీద చాలానే వచ్చి ఉన్నాయి కదా మీనింగ్స్. సో అన్నీ చూద్దాం. నర్చర్, ఎన్కరేజ్, కార్నర్ స్టోన్, ఫౌండేషన్, ట్రూప్డ్, గ్యాదర్డ్. సో గ్యాదర్ కూడా మనకి చాలా వచ్చినాయి. ట్రూప్డ్, గ్యాదర్డ్, గ్లీన్, గ్యాదర్డ్ అని. సో చూద్దాం. స్పర్న్, ప్రొడ్యూస్, స్ట్రింజెంట్, స్ట్రిక్ట్, రిగరస్ అన్న కూడా మనకేంటి, స్ట్రిక్ట్ అని. ఫెరోషియస్, వైలెంట్, వెక్సింగ్, ఎనాయింగ్, స్పర్డ్, ఎన్కరేజ్. సో ఇక్కడ కూడా మనకి వచ్చింది నర్చర్, ఎన్కరేజ్, స్పర్డ్, ఎన్కరేజ్. డెలిబరేట్, కన్సిడర్, మనకి ఇంతకేమొచ్చింది, డెలిబరేషన్స్, కన్సిడరేషన్. సో ఇక్కడ ఏంటి మనకి ఇది నౌన్, డెలిబరేషన్ అనేది నౌన్, డెలిబరేట్ అనేది ఏంటి వెర్బ్. ఎందుకని ఇక్కడ మనకి దేంతో ఎండ్ అయింది, ఐఓఎన్తో ఎండ్ అయింది. సో ఇక్కడ ఎప్పుడు మనం డెలిబరేషన్ ఎలా యూజ్ చేయాలి, నౌన్గా యూజ్ చేస్తాము. అదే వెర్బ్గా యూజ్ చేయాలంటే డెలిబరేట్ అంటాం. సో మీనింగ్ మాత్రం సేమ్ ఉంటుంది, కన్సిడర్ అని. నెక్స్ట్ ప్రాంప్ట్, ప్రొవోక్, డిటరెన్స్, ప్రివెన్షన్, రిటాలియేషన్, రివెంజ్ కదా. ఎస్పౌజ్, సపోర్ట్ అన్న, ఎంకరేజ్ అన్న మనకి ఇవన్నీ ఒకటే వస్తాయి. నర్చర్, ఎన్కరేజ్, స్పర్డ్, ఎన్కరేజ్, ఎస్పౌజ్, సపోర్ట్ ఆర్ ఎంకరేజ్. ప్రిమైజ్డ్ ఆన్, బేస్డ్ ఆన్, మాబ్, క్రౌడ్, అబ్రప్ట్, సడన్. అబ్రప్ట్ చేంజ్ అంటే సడన్ చేంజ్ అని. ల్యాప్స్, మిస్టేక్. ల్యాప్స్ అంటే ఏంటి, మిస్టేక్. నెక్స్ట్ వన్ వీక్ 3 వొకాబులరీ. లుక్రేటివ్, ప్రాఫిటబుల్. ఫోర్సీ, ప్రెడిక్ట్. మనం ఏం చదువుకున్నాం, ఎన్విసేజ్, ప్రెడిక్ట్ చదువుకున్నామా. పోర్టెండ్, ప్రెడిక్ట్, ఎన్విసేజ్, ప్రెడిక్ట్, పోర్టెండ్, ప్రెడిక్ట్, ఫోర్సీ, ప్రెడిక్ట్. సో మనకి 3 వర్డ్స్ అయితే ప్రెడిక్ట్ మీద ఉన్నాయి. ఏంటి అవి, ఫోర్సీ, ఎన్విసేజ్, పోర్టెండ్. మెలైజ్, అనీజీనెస్, పినాకిల్, పీక్ అంటే హైయెస్ట్ పాయింట్ అని. పినాకిల్, హైయెస్ట్ పాయింట్ ఆర్ పీక్. డైరెస్ట్, మోస్ట్ సివియర్. ఏమిటి, మోస్ట్ సివియర్. అన్స్నేర్డ్, స్ట్రాప్డ్, ర్యాంకోర్, హేట్రెడ్, ప్లంజ్, ఫాల్ అన్నా, డిక్రీజ్ అన్నా, తగ్గడం, ఇవన్నీ మనకి ఏమొస్తాయి, సేమ్ మీనింగ్ వస్తాయి. ప్లంజ్, ఫాల్. సబ్జ్యూడ్, రెడ్యూస్డ్ చదివా ఇప్పుడే. సబ్జ్యూడ్, రెడ్యూస్డ్, ప్లంజ్, ఫాల్. బిసెట్, సరౌండెడ్. ఫెయింటెస్ట్, వీకెస్ట్ అంటే వీక్ అయిపోవడం. ఫీబుల్, వీక్. అండర్మైన్, వీక్. ఇంపైర్, వీకెన్. సో ఇవన్నీ మనం ఆల్రెడీ చదువుకున్నవి. నెక్స్ట్ అన్ఫోల్డింగ్, డెవలపింగ్, నోరిష్, ఫీడ్, లెవరేజ్, ఇన్ఫ్లుయెన్స్. స్వే నేర్చుకున్నామా మనం. స్వే, ఇన్ఫ్లుయెన్స్, లెవరేజ్, ఇన్ఫ్లుయెన్స్. రికాయిల్, విత్డ్రా. స్ట్రాండ్, ఆస్పెక్ట్. అప్హీవల్, డిస్టర్బెన్స్. అసాల్ట్, అటాక్. ఆన్స్లాట్ అన్న కూడా మనకి ఏమొస్తుంది, అటాక్. అసాల్ట్, అటాక్. హీడ్, పే అటెన్షన్ టు. అబ్స్టెయిన్, అవాయిడ్. ఇవేషన్, అవాయిడ్, ఆల్రెడీ మనం చదువుకున్నాం. ఇవేషన్, అవాయిడ్. అబ్స్టెయిన్, అవాయిడ్. ఎల్యూడ్, అవాయిడ్. నెక్స్ట్ ఎయిడ్స్, అసిస్టెన్స్. ఇన్వేషన్, ఆక్యుపేషన్ అంటే ఆక్రమించడం. ఇన్వేషన్, ఆక్యుపేషన్. సాలిడారిటీ, యూనిటీ. అబైడ్ బై, కంప్లై విత్. బ్యాటర్డ్, డ్యామేజ్డ్. వ్రెక్ హెవోక్ చదువుకున్నామా. డ్యామేజ్, డిస్ట్రాయ్. వ్రెక్ హెవోక్, డ్యామేజ్, బ్యాటర్డ్, డ్యామేజ్, డిస్ట్రాయ్. సబటోజ్ కూడా చదువుకున్నాం. సబటోజ్ అన్న కూడా డిస్ట్రాయ్, డ్యామేజ్ అని. స్టిఫ్లింగ్, సప్రెషన్. అడ్మోనిషన్, వార్నింగ్. కర్బ్, కంట్రోల్ చేయడం, లిమిట్ చేయడం. సో రెస్ట్రిక్ట్ చేయడం. రెయిన్, కంట్రోల్ చదివామా. రెయిన్, REIN, రెయిన్, కంట్రోల్. రిస్ట్రెయింట్, కంట్రోల్. కన్ఫైన్, లిమిట్ అని చదువుకున్నామా. కన్ఫైన్డ్ టు, లిమిట్ టు అని. సో కర్బ్, కంట్రోల్. రెయిన్, కంట్రోల్ అంటే కంట్రోల్ చేయడం. రిసార్ట్, టర్న్ టు. గ్రాపిల్ విత్, స్ట్రగుల్ విత్. యాంపిల్, అబెండెంట్. బౌంటీఫుల్ అని చదువుకున్నామా. బౌంటీఫుల్ అంటే ఏంటి, ప్లెంటీఫుల్, ఎక్కువగా. ఎగ్జార్బిటెంట్, ఎక్సెసివ్, ఎక్కువగా, ఇట్లా అనమాట. సో యాంపిల్ అంటే ఏంటి, అబెండెంట్, ఎక్కువగా. నెక్స్ట్ వన్. సో మార్చ్ మంత్ మనం వొకాబులరీ చూసాం. ఇప్పుడు ఏప్రిల్ మంత్ వొకాబులరీ చూద్దాం. సో మనం ఏప్రిల్లో 4 వీక్స్ చదువుకున్నాం. 4 వీక్స్ 430 చదువుకున్నాం కదా. సో అవన్నీ మళ్ళీ లిస్ట్ అవుట్ చేశాను, చూద్దాం ఇవి కూడా. అటైన్, అచీవ్, అసర్టైన్, ఫైండ్ అవుట్ అంటే సర్టైనా కదా అని మనం ఫైండ్ అవుట్ చేయడాన్ని, వ్యాలిడేట్ చేయడాన్ని. ఓకేనా. సో వ్యాలిడేట్ చదువుకున్నాం ఇంతాక. సో అటైన్, అచీవ్, అసర్టైన్, ఫైండ్ అవుట్, హ్యాండ్ హోల్డ్, గైడ్, హ్యూమనే, కైండ్, డిప్లాయ్, ఎంప్లాయ్, ససెప్టబుల్, వనరబుల్. అప్పరెంట్లీ, ఎవిడెంట్లీ, రిలై ఆన్, డిపెండ్ ఆన్, ఫీజబుల్, ప్రాక్టికల్, ఎంటైల్, ఇన్వాల్వ్, రెసిలెన్స్, స్ట్రెంగ్త్, రైట్స్, ఫ్యూచర్స్. ఓవర్హాల్, రినోవేట్. ఓవర్సీ అంటే సూపర్వైజ్. ఓవర్లుక్ అంటే ఇగ్నోర్. ఓవర్సీ అంటే సూపర్వైజ్ చేయడం, సుపీరియారిటీని చూపించడం. ఓవర్హాల్ అంటే రినోవేట్ చేయడం. రోబస్ట్, స్ట్రాంగ్. ఇవేషన్, అవాయిడ్,
అబ్స్టైన్, అవాయిడ్, ఎల్యూడ్, అవాయిడ్. సో అవాయిడ్ అంటే ఎవేషన్ అనొచ్చు, అబ్స్టైన్ అనొచ్చు, ఎల్యూడ్ అనొచ్చు. సో అడ్డుకోవడం, ఆపడం అని. రిట్రైవ్, రీగెయిన్. సైట్, రిఫర్ టు, నాసెంట్, ఎమర్జింగ్, ఇప్పుడిప్పుడే అభివృద్ధిలోకి వస్తున్నాను. నాసెంట్, ఎమర్జింగ్, కాన్కర్, అగ్రీ, డైవర్జెంట్, డిఫరెంట్, రెకాన్, కన్సిడర్, డెలిబరేషన్, కన్సిడరేషన్, డెలిబరేట్, కన్సిడర్, రెకాన్, కన్సిడర్. టైలర్డ్, అడాప్ట్, ఎస్యువేజ్, ఎలివేట్ అంటే ఏంటి? తగ్గడం. సో ఎస్యువేజ్, ఎలివేట్. ప్లంజ్, ఫాల్, మిటిగేట్, తగ్గడం. స్లాషింగ్, తగ్గడం. డైమెన్షింగ్, తగ్గడం. డ్విండ్లింగ్, తగ్గడం. సబ్జ్యూస్డ్, రెడ్యూస్డ్, తగ్గడం. సో ఇవన్నీ ఒకటే మీనింగ్ అనమాట, తగ్గడం అని వస్తుంది. నెక్స్ట్ సఫీస్, అడాక్వేట్. మలాషియస్, హార్మ్ఫుల్. ఇండీడ్, యాక్చువల్లీ. అడ్రస్డ్, డీల్ విత్. మైనస్క్యూల్, స్మాల్. ప్రాంప్ట్లీ, ఇమీడియట్లీ. ప్రొవిన్స్, ఏరియా. నెక్స్ట్ వీక్ 5. మౌంటింగ్, ఇంక్రీజ్, ఆర్గ్యుమెంట్, ఇంక్రీజ్, సోరింగ్, ఇంక్రీజ్. సో ఇంక్రీజ్ మనకి చాలానే ఉన్నాయి. మౌంటింగ్, ఇంక్రీజ్, ఆర్గ్యుమెంట్, ఇంక్రీజ్, అప్టిక్, ఇంక్రీజ్, అప్పెడ్, ఇంక్రీజ్. సో మౌంటింగ్, ఇంక్రీజ్. హియాటస్, గ్యాప్ అంటే ఇంటర్వెల్, అంటే మధ్యలో గ్యాప్ రావడం. ఇంటర్వెల్ వస్తుంది కదా, సో అట్లా ఇంటర్వెల్ రావడం, గ్యాప్ రావడాన్ని మనం ఏమనొచ్చు? హియాటస్. లేదా రెస్పైట్ చదువుకున్నామా? రెస్పైట్ అన్న కూడా ఇంటర్వెల్. సో ఒకదానికి మధ్య ఏదైనా సమయం కానీ ఏదైనా ఇంటర్వెల్ లాగా వస్తే, సో గ్యాప్ వస్తే అని. కంపెల్, ఫోర్స్ చేయడానికి మనం ఏమంటాం? కంపెల్. కంట్రోల్ చేయడానికి ఏమంటాం? కర్బ్. చదువుకున్నాం ఇంతకే. కంపెల్, ఫోర్స్, కర్బ్, కంట్రోల్. ఏమవుతుంది అప్పుడు అది? యాంటోనియం. కంపెల్ అంటే ఫోర్స్ చేయడం, కంట్రోల్ చేయడానికి ఏమంటాం? కర్బ్. కన్ఫైన్, లిమిట్ అంటే లిమిట్ చేయడం. సో కంపెల్, ఫోర్స్. మిటిగేట్, రెడ్యూస్. చదువుకున్నావా ఇప్పుడే? ప్లంజ్, ఫాల్, సబ్జ్యూడ్, రెడ్యూస్డ్, ఎలివేట్, ఎస్యువేజ్, డైమెన్షింగ్, డ్విండ్లింగ్, స్లాషింగ్. సో ఇవన్నీ ఏంటి? తగ్గడం. హెడీ, ఎగ్జైటింగ్. టెనెట్స్, ప్రిన్సిపల్స్. ఫర్వర్, ప్యాషన్. లల్, కామ్, ప్లెజెంట్గా ఉండడం. ఉండడాన్ని మనం ఏమొచ్చు? లల్. డిస్పైర్, డిప్రెషన్. సో డిస్పైర్ ఇక్కడ. డిప్రెషన్. అడ్వెంట్, అరైవల్. నెక్స్ట్ అకార్డ్, గ్రాంట్. కన్ఫైన్, ఇదిగోండి కన్ఫైన్, లిమిట్. కర్బ్, కంట్రోల్ అంటే రెస్ట్రిక్ట్ చేయడం. రెస్ట్రిక్ట్ అనుకున్నామా? సో అట్లానే కన్ఫైన్, లిమిట్. అడ్వర్స్, హార్మ్ఫుల్. మెలాషియస్, హార్మ్ఫుల్, డేంజరస్ అని. కోప్ విత్, డీల్ విత్. పెక్యులియర్, అన్యూజువల్ అంటే సాధారణంగా జరగనది, సాధారణమైనది కాదు, అసాధారణమైనది అని. పెక్యులియర్, అన్యూజువల్. ఫ్లాగ్డ్, హైలైటెడ్. అండర్స్కోర్డ్ అన్న కూడా హైలైటెడ్ అని. అండర్స్కోర్డ్, హైలైటెడ్. ఫ్లాగ్డ్, హైలైటెడ్. అంబిట్, స్కోప్. రిగరస్, స్ట్రిక్ట్, సీరియస్ అని. స్ట్రింజెంట్, స్ట్రిక్ట్, రిగరస్, స్ట్రిక్ట్. సోబరింగ్, సీరియస్. గ్రిమ్, సీరియస్, ఇట్లా అనమాట. కన్ఫర్, గ్రాంట్. అకార్డ్, గ్రాంట్. సో గ్రాంట్, అకార్డ్ అన్న గ్రాంటే, కన్ఫర్ అన్న కూడా గ్రాంటే. ఎల్యూడ్, అవాయిడ్. అబ్స్టైన్, అవాయిడ్. ఎవేషన్, అవాయిడ్. ఎగ్జార్బిటెంట్, ఎక్సెసివ్ అంటే ఎక్కువగా. సఫీస్ అంటే అడాక్వేట్. దీనికి యాంటోనియం ఏమవుతుంది? సఫీస్, అడాక్వేట్, సరిపోయినంతగా అని. ఎగ్జార్బిటెంట్, ఎక్సెసివ్, ఎక్కువగా. యాంపిల్, అబండెంట్ అంటే ఎక్కువగా. బౌంటీఫుల్, ప్లెంటీఫుల్, ఎక్కువగా. సో వీటికన్నిటికి ఆపోజిట్ ఏమవుతుంది? సఫీస్, అడాక్వేట్. సెట్ అసైడ్, క్యాన్సిల్. సో నెక్స్ట్ హ్యాండ్ ఓవర్, గివ్. ట్రివియల్, అన్ఇంపార్టెంట్. ఇన్సిస్ట్, డిమాండ్. అన్హెరాల్డెడ్, అన్నోన్. ఇంపైర్మెంట్, డిజేబిలిటీ. ఆన్ ది ట్రాట్, కంటిన్యూస్లీ. బ్లిస్టరింగ్, ఎక్స్ట్రీమ్ అంటే ఇంటెన్స్, ఎక్కువగా, అధిక మొత్తంలో అంటాం కదా, సో అట్లాంటి సిచ్యువేషన్స్లో బ్లిస్టరింగ్ అంటాం. ఎక్స్ట్రీమ్, ప్రొఫౌండ్ అన్న కూడా, ఇంటెన్స్, ఎక్కువగా అని. నెక్స్ట్ ఎమీడ్, అమాంగ్. నెక్స్ట్ వన్ వీక్ 6. ఆర్గ్యుమెంట్, ఇంక్రీజ్. సో ఇంక్రీజ్కి మనం ఏం చెప్పుకున్నాం? మౌంటింగ్, ఇంక్రీజ్, మౌంటింగ్, ఇంక్రీజ్. ఆర్గ్యుమెంట్, ఇంక్రీజ్. అప్టిక్, ఇంక్రీజ్. అప్పెడ్, ఇంక్రీజ్. సోరింగ్, ఇంక్రీజ్. నెక్స్ట్ రిన్యూవబుల్, రీయూజబుల్. అవర్ట్, ప్రివెంట్ అంటే సెట్ అసైడ్ అని నేర్చుకున్నాం కదా, క్యాన్సిల్, ప్రివెంట్ చేయడం. సో అట్లానే అవర్ట్ అంటే ప్రివెంట్, నిర్మూలించడాన్ని అవర్ట్. నెక్స్ట్ వర్డ్, ప్రామిస్. ఎండోర్స్, సపోర్ట్. సో ఎండోర్స్ చేయడాన్ని ఏమంటాం? సపోర్ట్ చేయడం. ఎస్పౌజ్, సపోర్ట్ నేర్చుకున్నామా? ఎస్పౌజ్, సపోర్ట్. ఎండోర్స్, సపోర్ట్. నర్చర్, ఎంకరేజ్. స్పర్డ్, ఎంకరేజ్. నడ్జ్, ఎంకరేజ్. ఇన్సెంటివైజ్, ఎంకరేజ్. సక్కోర్, సపోర్ట్. సో ఇట్లాంటివన్నీ అంటే ఒకదానికి మనకి ఏదైనా సిచ్యువేషన్స్లో ఒక సిచ్యువేషన్ ఇంకో సిచ్యువేషన్ని సపోర్ట్ చేయడాన్ని మనం ఏమంటాము? ఎండోర్స్ చేయడం అంటాం. నెక్స్ట్ రెస్ట్రెయింట్, రెస్ట్రిక్షన్. కర్బ్, కంట్రోల్. కన్ఫైన్,
కంట్రోల్ లిమిట్ చేయడం, రెయిన్ కంట్రోల్. సో ఇవన్నీ ఏమొస్తాయి మనకి సేమ్ మీనింగ్ వస్తాయి. రెస్ట్రెయింట్ రెస్ట్రిక్షన్, ప్లంజ్ పుష్ క్విక్లీ, ప్లంజ్ పుష్ క్విక్లీ, ప్లంజ్ ఇంకో మీనింగ్ ఏం నేర్చుకున్నాం ప్లంజ్కి, ఫాల్ ప్లంజ్ ఫాల్, ప్లంజ్ పుష్ క్విక్లీ, పర్సువేడ్ కన్విన్స్, బ్యాక్లాష్ రియాక్షన్, ఎయిల్మెంట్స్ ఇల్నెస్, పర్సిస్ట్ కంటిన్యూ, అంబిగ్విటీ అన్సర్టైనిటీ, అన్క్లియర్. సో నేర్చుకున్నావా ఈక్వివొకేషన్ వాగ్యూ, అన్క్లియర్, అన్సర్టైన్. సో సేమ్ మీనింగ్ వస్తాయి. అంబిగ్విటీ, ఈక్వివొకేషన్, వాగ్యూ ఇవన్నీ సేమ్ మీనింగ్. అన్సర్టైనిటీ, అన్క్లియర్ అని. ఎగ్జాజర్బేట్స్ వర్సెన్ అంటే వీక్ చేయడం, ఫీబుల్ వీక్, అన్సర్టైన్ ఎగ్జాజర్బేట్ ఏమవుతుంది వర్సెన్ వీక్ చేయడం, ఫీబుల్ వీక్, ఫెయింటెస్ట్ వీక్, అండర్మైన్ వీక్, ఇంపైర్ వీక్. సో ఇట్లా అనమాట. నెక్స్ట్ ఓవర్సీ సూపర్వైజ్, ఓవర్లుక్ ఇగ్నోర్, ఓవర్హాల్ రినోవేట్, బ్రింక్ ఎడ్జ్, అప్లాడ్ ప్రైజ్, ఎస్కలేట్ ఇంటెన్సిఫై అంటే ఇంక్రీజ్ చేయడం, ఎక్కువగా ఉన్నదాన్ని ఎక్కువ మొత్తంలో రెచ్చగొట్టడం అట్లా అనమాట. సో పెంచడాన్ని మనం ఎస్కలేట్ అంటాం. నెక్స్ట్ ఇంటర్సెప్టెడ్, బ్లాక్డ్, స్టాప్ అనొచ్చు. సో సేమ్ మీనింగ్ వస్తుంది మనకి. కర్బ్ కంట్రోల్, స్టాప్ చేయడం, సెట్ అసైడ్ క్యాన్సిల్, సో ఎవర్ట్ ప్రివెంట్, సో ఇలా ప్రివెంట్, కంట్రోల్, రెస్ట్రైన్, సో ఇవన్నీ సేమ్ మీనింగ్ వస్తాయి అంటే ఆపడం అని. సో అది బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ మనం ఎక్కడ ఎలా యూజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ సావేజ్, బ్రూటల్, రెయిన్ కంట్రోల్, ఇదిగోండి రెయిన్ కంట్రోల్, కర్బ్ కంట్రోల్. సో ఇవి బాగా మనకి రిపీట్ అయ్యే వర్డ్స్ అనమాట. రెయిన్ కంట్రోల్, కర్బ్ కంట్రోల్, రివెంజ్ఫుల్, రిటాలియేషన్ నేర్చుకున్నామా, రివెంజ్, వెంజ్ఫుల్, మిజరబ్లీ, సాడ్లీ, ర్యాంపేజ్, వైల్డ్ రష్, ఎన్క్లేవ్, రీజియన్ అంటే ఆ రీజియన్లో ఆ ఏరియాలో అని. రియామ్ కూడా నేర్చుకున్నాం, రియామ్. నెక్స్ట్ ఇంకోటి ఏం నేర్చుకున్నాం, ప్రొవిన్స్, రీజియన్, ఎన్క్లేవ్, రీజియన్, రియామ్, రీజియన్, ఏరియా అని. సో ఏరియా అంటే సర్టైన్ ప్లేస్ అని కాదండి, ఏదైనా సిచ్యువేషన్స్లో ఈ సిచ్యువేషన్లో ఈ ఏరియాలో అని. ఓకేనా. సో ఏరియా అంటే ప్లేస్ అనే కాదు, సిచ్యువేషన్స్ని కూడా మనం ఏమనొచ్చు ఆ కోణంలో చూస్తే ఈ కోణంలో చూస్తే అంటాం కదా. సో అట్లా అనమాట. సో ఎన్క్లేవ్, ఏరియా, రీజియన్, ప్రొవిన్స్, రీజియన్, రియామ్, రీజియన్. ఇదిగోండి వ్రిక్, హెవోక్, డిస్ట్రాయ్, బ్యాటర్డ్, డ్యామేజ్, విటియేట్, డ్యామేజ్, సబటోజ్, డిస్ట్రాయ్. సో ఇవన్నీ సేమ్ మీనింగ్ అనమాట. నెక్స్ట్ డైమెన్షన్, రెడ్యూస్, dwindling, రెడ్యూస్డ్, ప్లంజ్, ఫాల్, ఎలివేట్, ఎస్యుయేజ్, మిటిగేట్, రెడ్యూస్ తగ్గడం, డిక్రీజ్ తగ్గడం కదా. సో డైమెన్షన్ అన్నా, dwindling అన్నా, మిటిగేట్ అన్నా, సబ్జ్యూస్డ్ అన్నా ఇవన్నీ వస్తాయి రెడ్యూస్డ్ తగ్గడం. స్పార్స్, స్కాంటీ, వైప్ అవుట్, ఎలిమినేట్, డిస్కంటెడ్, డిస్సాటిస్ఫైడ్, డిసర్షన్, లీవింగ్. నెక్స్ట్ ఇన్ఫ్లక్స్, అరైవల్, ఎరా, పీరియడ్, ఎపోక్, పీరియడ్, స్పెల్, పీరియడ్ నేర్చుకున్నామా. ఎరా పీరియడ్, ఎపోక్ పీరియడ్, స్పెల్ పీరియడ్. సో ఎరా అన్న, ఎపోక్ అన్న, స్పెల్ అన్న ఏమొస్తుంది పీరియడ్. అక్రిడిటేషన్, సర్టిఫికేషన్ అంటే సర్టిఫై చేయడం. సో ఇంత చదువుకున్నామా. అసర్టైన్ అని అంటే ఫైండ్ అవుట్ అని అంటే సర్టిఫై చేయడం. సో అలానే అక్రిడిటేషన్ అన్న కూడా ఏమొస్తుంది సర్టిఫికేషన్ అని. నెక్స్ట్ ప్రొఫౌండ్, ఇంటెన్స్ అంటే ఎక్కువగా, ఎక్స్ట్రీమ్ అని, బ్లిస్టరింగ్, ఎక్స్ట్రీమ్, ప్రొఫౌండ్, ఇంటెన్స్. నెక్స్ట్ ఎంబ్రేస్, యాక్సెప్ట్, ప్రివలెంట్, వైడ్ స్ప్రెడ్, నాన్స్, ఫైన్ డిస్టింక్షన్, డెల్వ్, రీసెర్చ్, గ్లీన్, గ్యాదర్, ట్రూప్డ్ నేర్చుకున్నామా. ట్రూప్డ్, గ్యాదర్డ్. ఎపోక్ పీరియడ్, ఇదిగోండి ఎపోక్, ఎరా, స్పెల్ పీరియడ్. సాలిట్యూడ్, లోన్లీనెస్. సోలేస్ కంఫర్ట్, రియామ్ డొమైన్, ఏరియా చెప్పుకున్నామా. ప్రొవిన్స్, ఏరియా. ఎన్క్లేవ్, ఏరియా ఆ రీజియన్లో ఆ డొమైన్లో ఆ ఏరియాలో అని. ట్రాన్సెండ్, ఎక్సీడ్ అంటే దాటిపోవడం. సర్పాస్ అన్నా కూడా అంతే అనమాట. సర్పాస్ అంటే దాటిపోవడం. ట్రాన్సీడ్, ఎక్సీడ్. క్యాప్టివేట్, అట్రాక్ట్, ఎల్యూర్, అట్రాక్ట్. సో ఇవి కూడా మనం చదువుకున్నాం. ఎల్యూర్, అట్రాక్ట్, లూర్, అట్రాక్ట్. సో ఆకర్షించడాన్ని ఏమనొచ్చు క్యాప్టివేట్, ఎల్యూర్, లూర్ అనొచ్చు. నెక్స్ట్ అండర్మైన్, వీకెన్, ఫీబుల్, వీక్, ఫెయింటెస్ట్, వీక్. ఎగ్జాజర్బేట్స్, వర్సెన్ అంటే వీక్ చేయడం. సో ఎగ్జాజర్బేట్స్, వర్సెన్ అంటే వీక్ చేయడం. గ్రూలింగ్, ఎగ్జాస్టింగ్, ఇన్ఎవిటబుల్లీ, సర్టైన్లీ, రీప్ గెయిన్. అలానే లుక్రేటివ్, ప్రాఫిటబుల్ అని చదువుకున్నామా. ప్రివలేజ్, బెనిఫిట్, ఫ్రక్టిఫై, ప్రాఫిట్. సో ఇట్లాంటివన్నీ లాభం పొందడాన్ని మనం ఏమనొచ్చు రీప్, ఫ్రక్టిఫై, ప్రివలేజ్, లుక్రేటివ్. సో ఇట్లా అనమాట. నెక్స్ట్ డిస్యువేడ్, డిస్కరేజ్. ఇంకోటి ఏం చదువుకున్నాము డిజెక్ట్, డిస్కరేజ్. సో వీటికి ఆపోజిట్ ఏమవుతాయి నర్చర్, ఎన్కరేజ్, స్పర్డ్, ఎన్కరేజ్, నడ్జ్, ఎన్కరేజ్డ్, ఇన్సెంటివైజ్, ఎన్కరేజ్డ్, ఎండోర్స్, సపోర్ట్. సో ఇవన్నీ మనకి
యాంటోనియమ్స్ అవుతాయి. సో డిస్సువేడ్, డిజెక్ట్ అని ఏమవుతుంది, డిస్కరేజ్ అని. ambient, సరౌండింగ్, కమ్యూట్, ట్రావెల్, ఇదిగోండి ఇన్సెంటివైజ్, ఎంకరేజ్, నడ్జ్, ఎంకరేజ్, నర్చర్, ఎంకరేజ్, స్పర్డ్, ఎంకరేజ్, స్పర్డ్, ఎంకరేజ్. నెక్స్ట్ ఓవర్లుక్, ఇగ్నోర్, ఓవర్లుక్, ఇగ్నోర్. ఓవర్సీ, సూపర్వైజ్, ఓవర్సీ, సూపర్వైజ్. ఓవర్హాల్, రినోవేట్, ఓవర్హాల్, రినోవేట్. వ్రాత్, యాంగర్, ట్వీక్, మోడిఫై. ఎల్యూర్, అట్రాక్ట్, ఇదిగోండి ఎల్యూర్, అట్రాక్ట్, లూర్, అట్రాక్ట్, క్యాప్టివేట్, అట్రాక్ట్. ప్రివలేజ్, బెనిఫిట్, ప్రివలేజ్, బెనిఫిట్. రీప్, గెయిన్, లుక్రేటివ్, ప్రాఫిటబుల్, ఫ్రక్టిఫై, ప్రాఫిట్. సో ఇవన్నీ లాభం పొందే. హ్యాస్టిలీ, క్విక్లీ, హ్యాస్టిలీ, క్విక్లీ. కర్సర్లీ, క్విక్లీ, కర్సర్లీ, క్విక్లీ అని నేర్చుకున్నామా, కర్సర్లీ, క్విక్లీ, హ్యాస్టిలీ, క్విక్లీ. ప్రాంప్ట్లీ, ఇది ఇంకోటి, ప్రాంప్ట్లీ, ఇమీడియట్లీ అంటే ప్రాంప్ట్లీ, ఇమీడియట్లీ, క్విక్లీ అని. సో వెంటనే, వెంటనే అని. క్యాటర్, ప్రొవైడ్, క్యాటర్, ప్రొవైడ్. ఫర్నిష్, ప్రొవైడ్, ఫర్నిష్, ప్రొవైడ్. సో మనం నేర్చుకున్న వొకాబులరీ మొత్తం ఇట్లా సార్ట్ అవుట్ చేసుకుంటే సో సేమ్ మీనింగ్ వర్డ్స్ ఏంటి, సినోనియమ్స్ ఏంటి, యాంటోనియమ్స్ ఏంటి అని మనకి తెలుస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వన్, స్టెల్లార్, ఎక్సలెంట్. వాచ్ డాగ్, సూపర్వైజర్, వాచ్ డాగ్, సూపర్వైజర్. ఇంపైర్, వీకెన్, ఇదిగోండి ఇంపైర్, వీకెన్. ఫీబుల్, వీక్ చేయడం. అండర్మైన్, వీకెన్. ఫెయింటెస్ట్, వీకెన్, ఫెయింటెస్ట్, వీకెన్. ఎగ్జాజర్బేట్స్, వర్సెన్. సో ఇవన్నీ ఏంటి, వీక్ చేయడానికి మనం ఇంపైర్ అనొచ్చు, ఫీబుల్ అనొచ్చు, ఫెయింటెస్ట్ అనొచ్చు, ఎగ్జాజర్బేట్స్ అనొచ్చు. సో ఇలా అనమాట. నెక్స్ట్ గ్రిమ్, సివియర్, గ్రిమ్, సివియర్. డిజెక్ట్, డిస్కరేజ్, డిజెక్ట్, డిస్కరేజ్ మనం ఎంత చెప్పుకున్నామా, డిస్యువేడ్, డిస్కరేజ్, డిజెక్ట్, డిస్కరేజ్. యాంటోనిమ్స్ ఏమవుతాయి, నర్చర్, ఎంకరేజ్, నడ్జ్, ఎంకరేజ్, స్పర్డ్, ఎంకరేజ్, ఇన్సెంటివైజ్, ఎంకరేజ్. కల్మినేషన్, పీక్, కల్మినేషన్, పీక్. ఇంకా ఏమనొచ్చు, పినాకిల్, పీక్, పినాకిల్, పీక్. పారామౌంట్, సుప్రీం అంటే హైయెస్ట్ అని. నెక్స్ట్ పర్వేయర్, సప్లయర్. డెస్పాండెన్సీ, డిస్పైర్ అంటే డిప్రెషన్, హోప్లెస్నెస్ అని. డెస్పాండెన్సీ, డిస్పైర్, డిప్రెషన్. నెక్స్ట్ కాగ్నిజెంట్, అవేర్. అస్టానిషింగ్, సర్ప్రైజింగ్. మెయిడెన్, ఇనీషియల్, ప్రథమ దశ, మొదటి దశ అంటాం కదా అట్లా. మెటల్, కరేజ్, మెటల్, కరేజ్. బ్యారింగ్, అపార్ట్ ఫ్రమ్. స్లామ్డ్, క్రిటిసైజ్, స్లామ్డ్, క్రిటిసైజ్. ఫ్లైడ్, క్రిటిసైజ్, ఫ్లైడ్, క్రిటిసైజ్. హిపోక్రసీ, ఫాల్స్నెస్. మునిఫిసెంట్, జనరస్. నడ్జ్, ఎంకరేజ్, ఇదిగోండి నడ్జ్, ఎంకరేజ్. నర్చర్, ఎంకరేజ్. స్పర్డ్, ఎంకరేజ్. ఎస్పౌజ్, సపోర్ట్. ఎండోర్స్, సపోర్ట్. సక్కోర్, సపోర్ట్. సో ఇన్సెంటివైజ్, ఎంకరేజ్. నెక్స్ట్ వన్, కౌంటర్ పార్ట్, కరస్పాండెంట్, కన్కామిటెంట్, అసోసియేట్. స్టెమ్, స్టాప్, సో కంట్రోల్ చేయడం. స్టెమ్, స్టాప్. కర్బ్, కంట్రోల్. కన్ఫైన్, లిమిట్ చేయడం. రెస్ట్రైంట్, రెస్ట్రిక్ట్ చేయడం. రెయిన్, కంట్రోల్. సో ఇవన్నీ సేమ్ మీనింగ్ వర్డ్సే వస్తాయి. స్టాప్ చేయడం, ప్రివెంట్ చేయడం, కంట్రోల్ చేయడం, ఇవన్నీ నెగిటివ్ వర్డ్స్. నెక్స్ట్ రాయిలిన్, డిస్టర్బ్, రాయిలిన్, డిస్టర్బ్. స్పెల్, పీరియడ్ చదువుకున్నామా, స్పెల్, పీరియడ్. ఎపోక్, పీరియడ్. ఎరా, పీరియడ్, ఎరా, పీరియడ్. ఎపోక్, పీరియడ్. స్పెల్, పీరియడ్. డెంట్, రిడక్షన్, తగ్గడం. డెంట్, ప్లంజ్, ఎలివియేట్, మిటిగేట్, స్లాష్. సో ఇవన్నీ మనకి రెడ్యూస్, తగ్గడం. నెక్స్ట్ ఇన్ ఎ నట్షెల్, బ్రీఫ్లీ. సైడ్ స్టెప్, అవాయిడ్, సైడ్ స్టెప్, అవాయిడ్. ఎల్యూడ్, అవాయిడ్. ఎవేషన్, అవాయిడ్. అబ్స్టైన్, అవాయిడ్. ఇంప్రుడెంట్, అన్వైజ్, ఇంప్రుడెంట్, అన్వైజ్. ప్రుడెంట్ అంటే వైజ్ కదా, సో ఇంప్రుడెంట్, అన్వైజ్. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది, సగాషియస్, వైజ్, సగాషియస్, వైజ్. ఇన్ ద లాంగ్ రన్, ఈవెన్చువల్లీ. మార్క్యూ, సిగ్నిఫికెంట్, మార్క్యూ, సిగ్నిఫికెంట్ అంటే ఇంపార్టెంట్ అని. అర్డెంట్, ప్యాషనేట్, అర్డెంట్, ప్యాషనేట్. సెడెంటరీ, స్టేషనరీ, సెడెంటరీ, స్టేషనరీ, స్టేబుల్ అని. నెక్స్ట్ వన్, మే మంత్ వొకాబులరీ మనం ఎన్ని నేర్చుకున్నాం, 4 వీక్స్, 4 30s, 4 into 30, 120 వొకాబులరీ అయితే నేర్చుకున్నాం. సో చూద్దాం చూడండి మే మంత్లో మనం ఏం నేర్చుకున్నామా అని. ఇన్వేడ్, ఆక్యుపై. ఇన్వేషన్, ఆక్యుపేషన్ చదువుకున్నామా, సేమ్. ఇది ఇన్వేడ్ అంటే మనకి వెర్ ఫామ్. ఇన్వేషన్ అంటే ఆక్యుపేషన్, ఆక్రమించడం. ఐఓ ఎంత ఎండింది కాబట్టి ఇది నౌన్ ఫామ్. మనకి ఇన్వేడ్ అంటే వెర్బ్ ఫామ్, ఓకేనా. నెక్స్ట్ వన్, రిలెంట్లెస్లీ, కంటిన్యూస్లీ, రిలెంట్లెస్లీ, కంటిన్యూస్లీ. అట్టర్లీ, కంప్లీట్లీ, అట్టర్లీ, కంప్లీట్లీ. షాకీ, అన్స్టేబుల్, షాకీ, అన్స్టేబుల్. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది చెప్పండి, సెడెంటరీ. మనం ఇప్పుడే చదువుకున్నాం కదా, సెడెంటరీ. స్టేషనరీ అంటే స్టేబుల్గా ఉండడం. వ్యాంక్విష్డ్, డిఫీటెడ్. అప్టిక్, ఇంక్రీజ్, అప్టిక్, ఇంక్రీజ్. మౌంటింగ్, ఇంక్రీజ్. ఆర్గ్యుమెంట్, ఇంక్రీజ్. మౌంటింగ్, ఇంక్రీజ్. ఆర్గ్యుమెంట్, ఇంక్రీజ్.
soaring, increase, soaring, 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 increase, reluctant, unwilling, imply, suggest, deprive, delay, jubilant, joyful, testimony, evidence, galvanize, inspire, gruesome, horrifying, abyss, hopelessness, despair, hopelessness, despondency, hopelessness, proponent, advocate, supporter, reminiscent, recalling, vitiate, spoil అంటే డ్యామేజ్ చేయడం, vitiate, spoil, battered, damaged, wreak havoc, damage, sabotage, damage, intransigence. సో నెక్స్ట్ వన్ intransigence, inflexibility, forthright, frank అంటే ఓపెన్గా చెప్పడాన్ని forthright, frank, vacillating, indecisive, ostensibly, apparently, bullish, hopeful, holy grail, ultimate achievement, coveted, greatly desired, exemplary, faultless, flawless అని flawless, errant, misbehave, melody, problem, slashing, reduce, ఇదిగోండి slashing, reduce, subdued, slashing, reduced, dwindling, reduced, diminishing, reduced, skew, bias, flayed, criticize, slammed, criticized. Next one, enduring, long lasting, grouse, complaint, shepherded, guide, abated, support, espouse, support, endorse, support, succor, support, abated, support, endorse. ఈ endorse అనేది చాలాసార్లు రిపీట్ అయ్యింది మనకి. endorse, espouse, support, owners, responsibility, prosaic, ordinary, సాధారణమైనది. upped, increase, uptick, increase, upped, increase, uptick, increase, mounting, increase, augmenting, increase, soaring, increase, heinous, horrifying, aspersions, defamation, unabashed, shameless, so came in handy, useful, preponderance, dominance, unearthed, discover, sizzling, extremely hot, onslaught, attack, soaring, increasing, ఇదిగోండి soaring, increasing, augment, increasing, mounting, increasing, uptick, increasing, upped, increase, dwindling, decrease, diminishing, decrease, deceptive, dishonest, fructify, productive, lucrative, profitable, reap, gain, privilege, benefit, shore up, strengthen, resilience, strength, resilience అన్న కూడా ఏంటి మనకి strength, keep pace with, stay aligned, caveat, warning, admonition, warning చదువుకున్నామా, admonition, warning, reorganize, call for, demand, stipulate, demand, interloper, stranger, rampant, uncontrolled, full blown, fully developed, reprimand, scold అంటే తిట్టడం, రీబుక్ అన్న కూడా మనకి స్కోల్డ్ వస్తుంది, scold, reprimand, scold, subaltern of lower status. సో subaltern అంటే ఏంటి, తక్కువ ర్యాంకింగ్ ఇవ్వడం. నెక్స్ట్ వన్, clandestine, secret, far-fetched, unconvincing, unwieldy, clumsy, ameliorate, make better, overt, done openly అంటే ఫ్రాంక్, forthright, ఫ్రాంక్ అన్న చదువుకున్నామా, సో సేమ్ మీనింగ్ అనమాట, overt, done openly, reveled, enjoyed, vituperation, abusive language యూజ్ చేయడానికి మనం ఏమనొచ్చు, vituperation, espouse, adopt చేసుకోవడం అనొచ్చు. ఇంకోటి ఏమనొచ్చు, సపోర్ట్ చేయడం, espouse అంటే ఏంటి, సపోర్ట్ చేయడం, endorse, సపోర్ట్ చేయడం, espouse సపోర్ట్ అనొచ్చు, అడాప్ట్ చేసుకోవడం అనొచ్చు. రైల్, ఇరిటేట్, ఫొమెంటింగ్, ఇన్స్టిగేట్, రెచ్చగొట్టడానికి మనం ఏమొచ్చు, ఫొమెంటింగ్, ఇన్స్టిగేట్ అనొచ్చు. స్టిల్టెడ్, బయాస్డ్, డైల్యూటెడ్, లెస్ ఎఫెక్టివ్, extant, still in existent, cakewalk, very easy to achieve, sabotage, destroy, vitiate, spoiled, battered, damaged, wreak havoc, destroy చేయడానికి మనం ఏమొచ్చు, sabotage, battered, wreak havoc, vitiate, sabotage అనొచ్చు. నెక్స్ట్ salubrious, pleasant, lull చదువుకున్నామా, lull అంటే calm, pleasant అని. నెక్స్ట్ erstwhile, previous, devoid, lack of, కొరత, సో lack of అంటే కొరత అని. నెక్స్ట్ మొరాస్, కన్ఫ్యూజన్, డెసిస్టెడ్, సీజ్, స్టాప్ చేయడానికి డెసిస్టెడ్ అంటాం.
ఇంపార్షియల్, అన్బయాస్డ్, సెన్ష్యూర్డ్, డిసప్రూవల్, ఇన్సైట్మెంట్, ప్రొవకేషన్ అంటే రెచ్చగొట్టడం, ఫ్యూటైల్, యూజ్లెస్, ఫ్లౌండరింగ్, స్ట్రగలింగ్, మొరలే, కాన్ఫిడెన్స్, బ్యాటర్డ్, డ్యామేజ్డ్, డిస్ట్రాయ్ చేయడం, సబటోజ్, డిస్ట్రాయ్ చేయడం, స్టార్క్, క్లియర్, పారామౌంట్, సుప్రీం, రెస్పైట్, ఇంటర్వెల్, ఇంకోటి ఏమనొచ్చు హియాటస్. ఇవి మనం నేర్చుకున్న 3 months వొకాబులరీ వర్డ్స్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో బాగా ఎక్కువసార్లు రివైజ్ చేయడానికి ట్రై చేయండి. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా మనం ఏం నేర్చుకున్నాం మార్చ్ మంత్లో, ఏప్రిల్ మంత్లో, మే మంత్లో, సో ఒకసారి రివైజ్ చేయడానికి ట్రై చేయండి. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా రివైజ్ చేయండి.